జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో సంవత్సరాల తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజలందరూ అన్రెస్ట్గా ఉన్నారు, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అంట. హ్యాపీగా లేని మూమెంటే కదా ఒక పొలిటీషియన్ కావాలి. గెలవాలనుకునే వాళ్ళకి ఇదే కదా హ్యాపీ మూమెంటం. ఈ హ్యాపీ మూమెంటం ఉంటే నువ్వు సంవత్సరాల దాకా ఎందుకు పోస్ట్ పోన్ చేయటం అయ్యా? ఓదార్పు యాత్ర ఏళ్ల కొద్దీ చేసావు, పాదయాత్ర 3 ఏళ్ళు చేసుకోవచ్చుగా. ఇది నీకు లాజిక్ ఉండదా? జనాలు హ్యాపీగా లేరు అప్పుడు నేను రాను, జనాలు హ్యాపీగా ఉన్నారు అప్పుడే వస్తాను. ఇదెక్కడి క్వాలిటీ? ప్రతిపక్ష స్టేటస్ లేకపోతే ప్రతిపక్ష నేతల బిహేవ్ చేయాలో కూడా మర్చిపోయావా? రాజకీయం మర్చిపోయావా జగన్? నువ్వు నేర్పిస్తావా రాజకీయం వచ్చి ఈరోజు? సో ఈరోజు ఇతను 1.5 దాకా పోస్ట్ పోన్ చేసిన దాఖలాలు చూసిన తర్వాత వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ గుసగుసలు 1.5 తర్వాత మొదలవుతుందా లేదా ఈ పాదయాత్ర? అసలు ఈ పార్టీని నమ్ముకుని కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి, సర్వసాధారణం. పాపం వాళ్ళు కూడా ఆశాజీవులు. 11 మంది ఉన్నారు వాళ్ళు, అంటే జగన్ -10 అనుకోండి. అసెంబ్లీకే వెళ్ళలేం, మొహాలు చూపించలేం. ఆఖరికి మేము నియోజకవర్గాలకు వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినట్టు నెక్స్ట్ నీకు ఓటు ఎందుకు వెళ్ళని అంటారు. కనీసం తను పాదయాత్ర మొదలు పెడితే ఏదో ఒక స్ఫూర్తిగా ఉంటుంది అనుకుంటున్నారు. అది పాయే, వెనక్కి పాయే. ఇక్కడేమో కూర్చుంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళిపోతారు, పెట్టుబడులు తెస్తారు. గూగుల్ అంటారు, పెట్టుబడులు తెస్తారు. ఏపీ డెవలప్మెంట్ అంటారు, అమరావతి డెవలప్మెంట్ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు. ప్రతిని పండగలు ఉత్సవాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి స్కోప్ దొరకట్లా. ఎక్కడ ఏడిపిద్దామంటే రాష్ట్రంలో జనాల్ని గిచ్చిగిల్లి ఏడిపిద్దాం అనే సీన్లు ఎక్కడ దొరకట్లా. వీళ్ళు పెట్టిన వెంటనే ఫటా కొడుతున్నారు ఎవరన్నా.